చేయి కట్ చేసుకొని పిల్లవాడి శిరస్సున కట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 3 దర్భలు ఉన్నాయి కదా, 3 దర్భలు పిల్లవాడి ఇక్కడ ఇలా పట్టుకోండి. దర్భలతో 2 వెంట్రుకలు కలిపి పట్టుకోండి. ఇట్లా దర్భలు వెంట్రుకలు కలిపి 2 వెంట్రుకలు అంతే, కరెక్టే పట్టుకున్నారు. అలా పట్టుకోండి. 2 అంటే 2 వెంట్రుకలు, ఎక్కువ వద్దు. సో ఇలా ఏ నాగవత్సవిదాక్షరేణ సోస్కిరాజ్ఞోవరణస్కిరిద్బాలే వేణ బ్రహ్మాండోపదేవస్యాపుష్పాంజరదష్టర్యనాసదాయం కత్తెరి తీసుకోండి. అది లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోండి. 2 వెంట్రుకలు అన్నా, మీరు అన్ని తీసుకున్నారు వెంట్రుకలు. ఏ నాగవత్సవిదాక్షి వెంట్రుకలు అన్నక్కర్లా, 2 వెంట్రుకలు సార్. మీరు ఏం చేస్తారంటే అక్కడ ఎవరు ఉన్నాయి కదా, ఆ ఎవరు చేతిలో పట్టుకోండి. చేతిలో అదే పట్టుకున్నారా? ఏ నాగవత్సవిదాక్షరేణ సోమస్కిరాజ్ఞో దర్భలు అంగుళ మాత్రమే పట్టుకోవాలి. దర్భలు కిందకి తినకూడదు, జాగ్రత్త. చేయి కోసుకుంటుంది మళ్ళీ. ఇప్పుడు ఏం చేస్తారంటే పిల్లవాడికి వెంట్రుకలు దర్భలు కలిపి ఇట్లా కట్ చేయండి కింది భాగంలో. అప్పుడు ఏమవుతాయి, కట్ చేయగానే కింద పడిపోతాయి. మీరు పట్టుకున్న వెంట్రుకలు దర్భలు మీ చేతిలో ఉంటాయి. పేరు చెప్పి కట్ చేయాలి. ఏ నాగవత్సవిదాక్షరేణ సోమస్కిరాజ్ఞోవరణస్కిరిద్బాలే బ్రహ్మాండోపదేవస్యాపుష్పాంజర పేరు చెప్పారా? పేరు చెప్పండి. శర్మన్ అనండి. అది కుడి చేతిలోకి మార్చుకోండి. ఆవిడ కుడి చేతిలో పెట్టండి. చెప్పండి. యక్షరేణ మర్చయత సుపేషస వక్త్ర వపసి కేశాను శుంధి శిరః మాస్యాయుః ప్రమోషిః. మరలా చేయి కట్ చేసుకొని కత్తెరని తొడవండి. మరలా 3 దర్భలు తీసుకోండి. మన స్త్రీ దర్భ నాగార 3 దర్భలు భాగంలో ఇందాకట్లాగా అగ్రభాగం 2 వెంట్రుకలు పెట్టుకోండి. కట్ చేయండి. ఏ నాగవత్సవిదాక్షరేణ సోమస్కిరాజ్ఞో అందరం మాత్రం మీరు పట్టుకోండి. ఇప్పుడు కట్ చేయండి. దర్భ జాగ్రత్తగా ఏ నాగవత్సవిదాక్షరేణ సోమస్కిరాజ్ఞోవరణస్కిరిద్బాలే జేన మూడు దర్భలు తీసుకోండి. ఊర్ధ్వాగ్రైః పశ్చిమతోం తత్థాగా. ఇప్పుడు పశ్చిమం వైపు ఏ రంగు చేస్తారా? ఈ లోపల పశ్చిమం వైపు 2 వెంట్రుకలు 3 దర్భలు కలిపి కట్ చేయండి. ఏ రంగు చేస్తారా? పశ్చాత్ సూర్యం తేనా స్యాత్ శైవ సంస్థో యాజస్మసనే ఇది రస్నాక్షరేణ తీసుకోండి. మరణ 3 దర్భలు తీసుకోండి. ఊర్ధ్వాగ్రైః ఇప్పుడు ఉత్తర భాగంలో దర్భలు 3 దర్భలు 2 వెంట్రుకలు తీసుకొని ఉత్తర భాగంలో కట్ చేయండి.